ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోడీని చంద్రబాబు దంపతులు కలుసుకుంటారు. సాయంత్రం 4:30కి ప్రధానితో చంద్రబాబు భేటీ అవుతారు. మే 2న ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ రానున్నారు. అమరావతి నిర్మాణ పనులను మోడీ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి రావాల్సిందిగా మోడీని చంద్రబాబు దంపతులు ఆహ్వానించనున్నారు. అమరావతి ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని మోడీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏపీ సర్కార్ అమరావతిలో భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోడీని చంద్రబాబు దంపతులు కలుసుకుంటారు. సాయంత్రం 4:30కి ప్రధానితో చంద్రబాబు భేటీ అవుతారు. మే 2న ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ రానున్నారు. అమరావతి నిర్మాణ పనులను మోడీ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి రావాల్సిందిగా మోడీని చంద్రబాబు దంపతులు ఆహ్వానించనున్నారు. అమరావతి ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని మోడీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్ అమరావతిలో భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ రాజేంద్ర. ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక్కసారి అమరావతి రాజధాని పునర్నిర్మాణాన్ని అత్యంత వైభవంగా అట్టహాసంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల మే 2వ తేదీన ప్రధాని దీనికి ముఖ్య అతిథిగా రెండవసారి హాజరు కానున్నారు. సో ఇప్పటి వరకు కూడా ప్రధానికి ఓరల్గా మెసేజ్ అందించినా కూడా ఫార్మల్గా అంటే సంప్రదాయబద్ధంగా కూడా ఇప్పటి వరకు కూడా నేరుగా వెళ్ళి పిలువనటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు సాయంత్రం మోడీని ఢిల్లీలో కలవనున్నారు. ప్రత్యేకంగా ఆయన అమరావతి పునర్నిర్మాణానికి హాజరు కావాలని చెప్పేసి కూడా ఆహ్వానించనున్నారు. మరోవైపు చంద్రబాబు దంపతులు వెళ్ళి మోడీని ఆహ్వానిస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి మాత్రం అధికారికంగా ఎటువంటి ధృవీకరణ అయితే లేదు. కానీ ఈరోజైతే చంద్రబాబు నాయుడు వెళ్ళి నరేంద్ర మోడీని అయితే కలవనున్నారు. మరోవైపు ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అలాగే ఏవైనా సహాయ సహకారాలు ఉన్నాయి వాటికి సంబంధించి క్లియర్ కట్గా ఈరోజు హామీ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇప్పుడు కేంద్రం వైపు చూస్తోంది, ప్రధానంగా నరేంద్ర మోదీ వైపు చూస్తోంది. ఇప్పుడు ప్రజెంట్ అమరావతి పునర్నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం చాలా కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి నిధులు విధులు అందుతాయా అన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. సో ఇదే నేపథ్యంలో ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణంలో తమ పాత్ర పూర్తిగా ఉంటుందని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అందుకు అనుగుణంగా అడుగులు కూడా వేస్తోంది. అండ్ దానికి చూసుకుంటే ఒకసారి మనం ప్రస్తుతం అమరావతి పునర్నిర్మాణంలో ఇటు సెంట్రల్ బ్యాంకుకు సంబంధించి ఇప్పటి వరకు 15,000 కోట్ల రుణం మంజూరు చేస్తే అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హడ్కో హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అథారిటీ 11,000 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది. మరోవైపు జర్మనీకి సంబంధించినటువంటి KfW బ్యాంక్ కూడా 6,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా 31,000 కోట్లకు సంబంధించి అమరావతి పునర్నిర్మాణానికి రుణం మంజూరైంది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా కీలకంగా వ్యవహరించింది. మరోవైపు మిగిలిన బ్యాంకులకు సంబంధించినటువంటి కన్సార్టియం కూడా రుణాలు ఇచ్చేందుకు కూడా అమరావతి పునర్నిర్మాణంలో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇందులో కేంద్రం చాలా కీలకంగా మారబోతోంది. కాబట్టి ఎటువంటి అవకాశం ఉన్నా కూడా దాన్ని వదులుకోకుండా ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజనలోని అంశాలన్నీ కూడా ప్రస్తుతం అమలయ్యే విధంగా అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ అమలయ్యే విధంగా నరేంద్ర మోడీ టూరు ఉంటే బాగుంటుందని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగే అన్ని పార్టీల నేతలు భావిస్తున్నారో దానికి అనుగుణంగా మోడీ ప్రధాని హామీలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్ళి ప్రధాని మోడీకి వివరించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరోవైపు ఇటు మోడీ ఇక్కడ దగ్గరగా కూడా గంట సేపు గడపనున్నాడు. 20 నిమిషాల పాటు ఆయన ఒక ర్యాలీని అయితే నిర్వహించున్నారు. దగ్గర 30,000 మంది ఈ ర్యాలీలో పాల్గొంటున్నట్లుగా కూడా అంటే ఆ ర్యాలీకి హాజరవుతానన్నట్లుగా కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ సభను విజయవంతం చేసేందుకు 2,400 బస్సులతో అలాగే జన సమీకరణ కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మాత్రం నరేంద్ర మోడీ పర్యటనను అత్యంత విజయవంతం చేసేందుకు ఎలా అడుగులు వేస్తున్నారో అందులో భాగంగానే ఈరోజు సాంప్రదాయబద్ధంగా ఫార్మల్గా నరేంద్ర మోడీని ఈరోజు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు అలాగే లేదా దంపతులు వెళ్ళి ఆహ్వానించేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఆయన ఢిల్లీలోనే బస చేస్తారు.
తనకు ఉన్నటువంటి అధికారిక నివాసమైనటువంటి వన్ జనపద్లో బస చేస్తారు. రేపు ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు చేరుకుంటారు. విశాఖ నుంచి శ్రీకాకుళంలో ఏర్పాటు చేసినటువంటి మత్స్యకార కుటుంబాలు ఏవైతే వారు పనిచేసేటటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి రేపు సాయంత్రం తిరిగి మళ్ళీ ఆయన అమరావతికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం ఈ రోజు రేపు ఇటు ఢిల్లీ పర్యటనతో అలాగే విశాఖ పర్యటనతో చంద్రబాబు బిజీగా అయితే గడపనున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.